వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. సంక్రాంతి సీజన్ దగ్గరకు వచ్చేసింది. 9వ తేదీ ది రాజా సాబ్ సినిమాతోటి సినీ ప్రియులకి సంక్రాంతి చాలా ముందుగానే రాబోతూ ఉంది. ఆ తర్వాత 12వ తేదీ మనశంకర వరప్రసాద్ గారు, 13వ తేదీ భర్త మహాశైలకు విజ్ఞప్తి, అలాగే 14వ తేదీ 2 సినిమాలు, ఒకటి అనగనగా ఒకరాజు, ఇంకొకటి నారీ నారీ నడుమ మురారి. ఇలా మొత్తం 5 సినిమాలు, తెలుగు సినిమాలు మన ముందుకు వస్తున్నాయి. అలాగే తమిళం నుంచి ఒక డబ్బింగ్ సినిమా జననాయకుడు కూడా వస్తుంది, దళపతి విజయ్. సో మరి ఈ సందర్భంలో ఒక ఇష్యూ ఇప్పుడు మన ముందుకు వచ్చింది. అదేంటంటే 9వ తేదీ విడుదలవుతున్నటువంటి ది రాజా సాబ్ సినిమా ఎన్ని థియేటర్లో, నైజాంలో ప్రత్యేకించి హైదరాబాద్ లో విడుదలవుతుందో దాదాపు అన్ని థియేటర్లో జననాయకుడి సినిమా కూడా విడుదలవుతోంది. సో ఇది కొంత కాంట్రవర్సీని సృష్టిస్తుంది. ఒక తమిళ సినిమాకి ఇన్ని సినిమాలు ఉండగా 5 తెలుగు సినిమాలు బరిలో ఉంటే ఒక తమిళ సినిమాకి, ఒక డబ్బింగ్ సినిమాకి ఎందుకు అన్ని థియేటర్లు ఇచ్చారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కొన్నేళ్లుగా ఇలాంటి వివాదం అప్పుడప్పుడు మాత్రమే తలెత్తుతుంది. ఈసారి చాలా బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు మనతో ఉన్నారు. నమస్కారం అప్పాజీ గారు. నమస్తే యజ్ఞమూర్తి గారు. సో ఇప్పుడు మనం సినారియో చూస్తూ ఉన్నాం. అవును, అంటే ది రాజా సాబ్ అనేటువంటి సినిమా, జననాయకుడు అంటే ఈ 2 కూడా 9వ తేదీ రిలీజ్ అవుతాం. అవును, విజయ్ కి తెలుగులో ఎంతో కొంత మార్కెట్ అయితే ఉంది. తుపాకీ అనే సినిమా నుంచి కాస్త అంత ముందు లేదు కానీ, అయితే జననాయకుడికి వచ్చేటప్పటికి మనం వాళ్ళు వేసిన డిస్ట్రిబ్యూటర్లు వేసినటువంటి ఆ థియేటర్ లిస్ట్ చూస్తే గనక రాజా సాబ్ కి ఎన్ని థియేటర్లు కనిపిస్తున్నాయో సిటీలో, ఇక్కడ హైదరాబాద్ సిటీలో జననాయకుడు కూడా ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు కనిపిస్తాయి. ఇది పెద్ద అంటే ఒక దుమారాన్ని లేవదీసింది ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం ఇదే రాజసాబ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కానీ తమిళనాడులో చూసుకుంటే చాలా నామినల్ గా థియేటర్లు దొరికాయని తెలుస్తాం. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది ఖచ్చితంగా మనం ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి విషయం అండి. అంటే ఇక్కడ భాషా భేదం అని కాదు, ప్రాంతీయ భావం అని లేదంటే మరొకటి అటువంటిది కాదు. అవును, అంటే మీరు అన్నట్టు తమిళనాడులో కూడా ఈక్వల్ గా అలా ఉండుంటే, విజయ్ సినిమాతో పాటు ఈక్వల్ గా ప్రభాస్ సినిమా కూడా థియేటర్లో వచ్చి ఉంటే మనం ఎవరు దాని గురించి మాట్లాడి ఉండేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు అసలు మీరు చెప్తుంటేనే విజయ్కి అసలు ఏదో కొద్దో గొప్ప మార్కెట్ తప్ప చెప్పుకోదగ్గ మార్కెట్ అయితే లేదు. అవును, ఎందుకంటే అతను ఎక్కువగా రీమేక్ సినిమాలు చేయడం, మన తెలుగులో హిట్ అయిన ప్రతి సినిమాని అతను అక్కడ రీమేక్ చేసి హిట్లు కొడుతూ వచ్చినటువంటి హీరో కావడం వల్ల ఒక రజనీకాంత్ లేదంటే ఒక సూర్య, అజిత్ వీళ్ళతో పోల్చితే అతను పెద్ద మార్కెట్ ఏం లేదు తెలుగులో. ఒకటి మన దిల్ రాజు ఒకటి ప్రొడ్యూస్ చేయడం వల్ల వారసుడు సినిమా ప్రాపర్ గా రిలీజ్ చేశారు. సంక్రాంతికి రావడంతో అది కొంచెం పర్వాలేదు అనిపించుకుంది తప్ప, ఆ తర్వాత వచ్చిన బీస్ట్ కానీ గోట్ కానీ ఏవి పెద్దగా విజయం సాధించలేదు. తమిళనాడులో అతనికి ఉండే స్టార్డమ్ బట్టి సేఫ్ అయ్యేం మనకు తెలియదు, కానీ తెలుగులో అయితే పెద్దగా ప్రభావం చూపించలేదు. అటువంటి సినిమాకి, అటువంటి హీరో సినిమాకి ఎక్కడ మన పాన్ ఇండియా రెబల్ స్టార్ అయినటువంటి ప్రభాస్ సినిమాకి ఈక్వల్ గా ఇక్కడ థియేటర్స్ ఇవ్వడం అంటే అది ఖచ్చితంగా అది మనం ఖండించాల్సినటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే మీకు కూడా తెలిసిన విషయం, ఇప్పుడు అందరికీ ఆడియన్స్ కూడా చాలా మందికి తెలిసిన విషయమే, ఆ సినిమా మన బాలయ్య నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమాకి భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ సినిమా అని తెలిసి ఇప్పుడు ఇక్కడ ఏం క్రేజ్ ఉంటుంది చెప్పండి? అవును కదా. ఇప్పుడు అక్కడేమో తమిళనాడులో ఏమో ఇది రీమేక్ అని తెలియగానే బలవంత్ కేసరి విపరీతంగా చూస్తున్నారంట అక్కడ. అవును, దాంతో అది ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అది రీమేకో ఫ్రీమేకో దళపతి విజయ్ సినిమా అది అని అక్కడ అంటున్నారు. అవును, సరే, ఎలా అక్కడ రిసెప్షన్ ఎలా ఉంటది ఏంటన్నది పక్కన పెడితే ఇక్కడ పెద్దగా క్రేజ్ ఉండడానికి అవకాశం లేదంటున్నా. ఆల్రెడీ ఇప్పుడు నేరుగా మన మెగాస్టార్ చిరంజీవి వీళ్ళు యాక్ట్ చేసిన రీమేక్ సినిమాలని ఇక్కడ పెద్దగా చూడలేదు. అంతే కదా, బోలా శంకర్ కావచ్చు, గాడ్ ఫాదర్ కావచ్చు కదా. అవును అవును, అటువంటిది ఒక తమిళ హీరో తెలుగులో హిట్ అయిన సూపర్ హిట్ అయినటువంటి సినిమాని రీమేక్ చేసి ఇక్కడ విడుదల చేస్తుంటే, సరే విడుదల చేస్తున్నారు తప్పేం లేదు. మన తెలుగులో ఎన్నో డబ్బింగ్ సినిమాల్ని బ్రహ్మరథం పట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలన్నీ డబ్బింగ్ సినిమాలే కదా. నరసింహ కావచ్చు, చంద్రముఖి కావచ్చు, భాష కావచ్చు, ఇవన్నీ డబ్బింగే కదా. ఎందుకు 2025లో కూడా మహావతార నరసింహ గానీ, సూఫ్రమ్ సో కానీ, ఇవన్నీ కూడా డ్యూడ్ గానీ, డ్రాగన్, ఇటువంటి సినిమాలన్నీ కూడా డబ్బింగ్ సినిమాలే కదా. సో మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా భాషా భేదం అనేది చూపించరు. బాగుంటే, కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా
ఆదరిస్తారు, పట్టం కడతారు. కానీ ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి ఒక సినిమాకి ఈక్వల్ గా ఇక్కడ థియేటర్లు ఇవ్వడం అంటే అది ఖచ్చితంగా అది మనం ఆక్షేపించాల్సినటువంటి విషయం, విచారించాల్సినటువంటి విషయం. అదే ఈ విషయంలో దిల్ రాజు పేరు కూడా వచ్చింది. అంటే ఆయన జననాయకుడు ఇన్ని థియేటర్లు ఇవ్వటం వెనక దిల్ రాజు ఉన్నారు అని చెప్పేసి చాలా ప్రాపగండ జరిగేటప్పటికి ఆయన విధి లేక మా సినిమాలు ఇవే సంక్రాంతికి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమాలు ఇవే అని చెప్పి 3 సినిమాలు ఆయన తీసుకొచ్చారు. మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారి నారి నడుము మురారి, ఈ 3 సినిమాలు మావి అని చెప్పేసి జననాయకుడితో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పకనే చెప్పినట్టు. ఎందుకంటే జననాయకుడు సినిమా వెనక ఈయన ఉండారని వచ్చింది బాగా. అంటే యాక్చువల్ గా ముందు మనకు అందిన సమాచారం ఏంటంటే ఆయన రిలీజ్ చేస్తున్నాడని ముందు అనుకున్నారు. బికాస్ విజయ్ తోటి అనుబంధం దృష్ట్యా వారసుడు సినిమా చేయటం వల్ల అది వచ్చింది. కానీ యాక్చువల్ గా జననాయకుడు సినిమాని ఇక్కడ రిలీజ్ చేస్తుంది పీవీఆర్ వాళ్ళు. అందువల్ల పీవీఆర్ కి సంబంధించినటువంటి మల్టీప్లెక్స్ అన్నిట్లో కూడా ఈ సినిమా అత్యధిక స్క్రీన్ లో రిలీజ్ అవుతా ఉంది. చాలా అంటే నాకు తెలిసి దిల్ రాజు అయ్యి ఉండకపోవచ్చు, కానీ పీవీఆర్ వెనకాల ఎవరో కొంతమంది ఖచ్చితంగా ఉండి ఉంటారు. లేకపోతే మన తెలుగు రాష్ట్రంలో, మన ఇక్కడ హైదరాబాద్ లో ప్రభాస్ ఈక్వల్ గా విజయ్కి డెఫినెట్ గా ఇక్కడ హైదరాబాద్ లో స్థిరపడిన తమిళ సోదరులు చాలా మంది ఉంటారు. ప్రతి సినిమా కూడా ఇక్కడ రిలీజ్ అవుద్ది. అవును, అసలు ఆ సినిమా ఉందనే విషయం మనకు తెలియదు, కానీ ఇక్కడ రిలీజ్ అవుతుంటాయి కొన్ని సినిమా. ఈవెన్ ప్రసాద్ వాటిల్లో ఒక షో తమిళది కూడా వేస్తుంటారు, కంపల్సరీ వేస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ చూడడానికి వీలుగా వేస్తుంటారు. కానీ ప్రభాస్ సినిమాకి ఈక్వల్ గా విజయ్ అక్కడ ఎంత పెద్ద స్టార్ అయినా కూడా, అవును అక్కడ ఎంత పెద్ద స్టార్ అయినా ఇక్కడైతే కాదు కదా, ఇక్కడ కాదు, అతనికి చెప్పుకోదగ్గ హిట్టే లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ కారణాల వల్ల. ఇప్పుడు ఉదాహరణకి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని అతని సినిమా నుంచి రీమేక్ చేస్తున్నారు. పోలీస్ అని తెలుగులో డబ్బింగ్ చేశారు, మన దిల్ రాజు గారే చేసినట్టు. అది మామూలుగా ఆడింది తప్ప ఓ బ్లాక్ బస్టర్ అదే అవ్వలేదు కదా. అవును, ఓన్లీ తుపాకీ అనే సినిమా అప్పుడు బాగా ఆడింది. దాంతో ఆయన సినిమాలు వరుసగా ఇక్కడ డబ్ చేసుకుంటూ వస్తున్నారు. మనకు సంబంధించి రజనీకాంత్, కమల్ హాసన్, ఈవెన్ విక్రమ్ పెద్ద హీరో, అవును, సూర్య పెద్ద హీరో, కార్తీక్ పెద్ద హీరో, అవును. ఒకప్పుడు విషయాలకు కూడా అంత మార్కెట్ ఉండేది, తగ్గింది. వాళ్ళతో పోల్చుకుంటే విజయ్ది మార్కెట్ చిన్నదే. మరి అటువంటి విజయ్కి ఇక్కడ ఇన్ని థియేటర్లు ఇవ్వడం అంటే అది ఖచ్చితంగా అంటే లోతుగా దాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి విషయం. ఎవరున్నారు దీని వెనకాల? పీవీఆర్ అంత సాహసం ఎందుకు? ఖచ్చితంగా ఇది కలెక్షన్స్ అయితే కొంత గండి పడుతుంది కదా. స్క్రీన్ కౌంట్ తగ్గినట్టుగా కౌంట్. అప్పుడు ఆ రోజు సినిమా చూడాలనుకునే వాళ్ళు కొంత టికెట్లు దొరకకపోతే ఆ తర్వాత కొంత ఉదాహరణకి అంటే సినిమా బాగాలేదని టాక్ వస్తే అదంతా మరి పెద్ద ఎఫెక్ట్ అవుతుంది కదా. అప్పుడు అదే అయితే టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే అయితే ఎన్ని స్క్రీన్లు వేసినా కూడా అన్ని స్క్రీన్లు హౌస్ఫుల్ అయిపోతాయి. ఇప్పుడు సగానికి సగం కలెక్షన్ మొదటి రోజే గండి పడుతుంది కదా. అవును, అది మరి ఖచ్చితంగా మంచి పరిణామం కాదు. ఒకవేళ మీరంటూ మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు నిజంగా తమిళనాడు కూడా, చెన్నైలో కూడా రాజాసాబు గనుక అన్ని స్క్రీన్ ఉంటే మనం దాని గురించి అంత వర్రీ కాదు. కనీసం ఒక 30-40% ఇచ్చినా కూడా మనం అది కూడా లేదు. మా అయితే ఒక 10% ఏమైనా దొరికినాయో, 5 to 10%. ఇప్పుడనే కాదండి, ఎప్పుడు కూడా మనం చాలా మంది మన వాళ్ళు మాట్లాడుతుంటారు. మనమేమో తమిళ హీరోల్ని ఇక్కడ బ్రహ్మాండంగా ఆదరిస్తుంటాం, బ్రహ్మరథం పడుతుంటాం. అక్కడ తమిళంలో మార్కెట్ ఉన్న ఒక్క హీరో పేరు చెప్పండి అని మన వాళ్ళు అంటుంటారు కదా. అదే, అవును. ఎవరికి ఉంది అక్కడ మార్కెట్ తమిళంలో? యాక్చువల్ గా కొద్దో గొప్ప ప్రభాస్ కే ఉంది. బాహుబలి తోటి వచ్చినటువంటి ఇమేజ్ అతను. సో అటువంటిది అతనికి ఇప్పుడు అంటే తమిళనాడులో ఒక పక్క చూస్తే అతను లాస్ట్ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఉన్నాడు. మలేషియాలో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ బ్లాక్ బస్టర్ అయింది. దానికి కూడా టికెట్లు పెట్టి మరి అమ్మారు. అవును, దాని ఎంఐపి, విఐపి ఇలాగ పెట్టి 50,000 దగ్గర నుంచి 5,000 వరకు టికెట్లు అమ్మి ఆ రూపంలో కూడా విపరీతంగా దాన్ని క్యాష్ చేసుకున్నారు. మళ్ళీ స్ట్రీమింగ్ రైట్స్ ఇవన్నీ. డెఫినెట్ గా ఆ సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. ఎందుకంటే విజయ్ నటించినటువంటి లాస్ట్ సినిమా అనేటువంటి బాగా ప్రచారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ ప్రభాస్ సినిమాకి ఈక్వల్ గా మనం థియేటర్లు రాకపోయినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. బాధపడవచ్చు కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ఈక్వల్ గా ఎన్ని థియేటర్లు ఇవ్వడం అంటే ఖచ్చితంగా దాని వెనకాల పీవీఆర్ ను ముందు పెట్టి వెనకాల నడిపిస్తున్న వాళ్ళు ఎవరో ఉండే ఉంటారు. అది ఎవరు అన్నది బయటకు వచ్చాల్సినటువంటి అవసరం ఉంది. అదే బహుశా నేను అనుకోవడం ఆ టైంకి బయటకు వచ్చింది.
ఇది రిలీజ్ టైంకి నేను కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటుంది. కాదు అసలు దీన్ని నిజానికి రాజాసాబ్ ప్రొడ్యూసర్లు ఇష్యూ చేసి ఉండాలి ఇప్పటికే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పీపుల్స్ మీడియా వాళ్ళు ఏంటి ప్రభాస్కి థియేటర్లు ఇవ్వకుండా, స్క్రీన్స్ ఇవ్వకుండా దీనికి ఇస్తున్నారేంటి అని. యాక్చువల్గా మరి ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఏషియన్ సినిమాస్, దీన్ని మన రాజాసాబ్ని. ఓకే, అయినప్పటికీ కూడా ప్రొడ్యూసర్ ఇప్పుడు మొదటి రోజు స్క్రీన్ కౌంట్ ని బట్టి కదా ఓపెనింగ్స్ అనేవి ఉండేది. మరి దాన్ని ఈ పాటికే అసలు పెద్ద ఇష్యూ చేసి ఉండాలి. తగ్గుతారు అప్పుడు ఖచ్చితంగా. ఇక్కడ ఇంత వ్యతిరేకత వస్తుంది అని చెప్పి వాళ్ళు వెనక్కి తగ్గుతారు. ఇప్పుడు మరి అంటే ఇలాంటి పరిస్థితి అంటే ఒకప్పుడు ఈ వారసుడు టైంలో కూడా నిజంగా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అంత ముందు దిల్ రాజు మన తెలుగు సినిమా సంక్రాంతికి మన తెలుగు సినిమాలే ముఖ్యం, తమిళ సినిమాలకి ఎందుకు ఇవాళ థియేటర్లు అని చెప్పి మాట్లాడిన ఆయన వారసుడికి వచ్చేటప్పటికి దాన్ని యాక్చువల్ గా అది బైలింగుల్ అన్నారు. నిజానికి బైలింగుల్ కాదు, తమిళంలోనే తీశారు. అది వారిసు పేరుతో తెలుగులో డబ్ చేశారు. కానీ దానికి బైలింగుల్ అని చెప్పేసి కలర్ ఇచ్చి ఈయన థియేటర్లు ఇచ్చుకోవడానికి చేసిన ఎత్తుగడ అని చెప్పేసి అప్పుడు దిల్ రాజు బాగా విమర్శలు వచ్చాయి. సో ఆ విమర్శల నేపథ్యమే ఇప్పుడు ఈ జననాయకుడు కూడా ఎఫెక్ట్ ఇచ్చింది. దిల్ రాజు ఉన్నాడు అనే పేరు వచ్చింది అనేది చాలా మంది అది నమ్ముతున్నారు. అది అంటే ఇప్పుడు వారసుడు సినిమాకి కనీసం ప్రొడ్యూసర్ మన తెలుగువాడు, డైరెక్టర్ తెలుగువాడు కదా, ఇది అలా కాదు కదా. పైగా రీమేక్ సినిమా, దీనికి ఈ రేంజ్ లో థియేటర్లు ఇవ్వడం అనేది ఖచ్చితంగా అందరూ ఎవరైనా సరే తప్పు పట్టాల్సినటువంటి విషయమే. దీనికి సంబంధించి అంటే ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు నిజాన్ని కలగ చేసుకోవాలి. తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు చొరవ ఆయన పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి, అంటే ఒక తెలుగు సినిమాకి అన్యాయం జరుగుతున్నప్పుడు మరి ఆ ప్రయోజనాలని పరిరక్షించకపోతే మరి ఆయన అంత పెద్ద పోస్ట్ లో ఉండి ఉపయోగం ఏముంటది కదా అనే ప్రశ్న వస్తుంది కదా. అలాగే ఇటీవల ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజులైనా సరే సంక్రాంతి సీజన్ అనేది మనకు ప్రత్యేకమైనటువంటి, వాళ్ళకి ఎలా పొంగలో తమిళం వాళ్ళకి, మనకి సంక్రాంతి అది. అందుకని దీన్ని లాక్ చేసుకోవడానికి ఈ సీజన్ ని అందరూ కూడా, మన నాగవంశీ కూడా అదే చెప్పాడు. అదే అవును, సంక్రాంతికి వస్తే ఆ సినిమా గ్యారంటీ హిట్ అనేది ఒక సినిమా అంటే కూడా పెద్ద హిట్ అయిపోద్ది అనేది అందు గురించే అంత ప్రాధాన్యం. పైగా ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, ఇప్పుడు 9వ తారీఖు రాజాసాబ్ వస్తుంది, సరే ఆ 2 సినిమాలే వస్తున్నాయి ఈ సీజన్ కి అనుకుంటే అది వేరే సీజన్ అయ్యి ఉంటే లైట్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు వెంటనే 12వ తారీఖున, 12వ తారీఖు అంటే 11వ తారీఖు నుంచి ప్రీమియర్స్ అంటే ఎక్కడ ఉంది? 9, 10 2 రోజులు మాత్రమే ఉంది. మరి 2 రోజుల్లో మళ్ళీ ఆ పెద్ద భారీ కోత విధించే లాంటి ఒక సినిమా రావడం అంటే సినిమా దొరకని వాళ్ళు ఖచ్చితంగా సరేలే చూద్దాం, ఇది కూడా బాలయ్య సినిమా రీమేక్ కదా ఎలా చేశాడు. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, బాలయ్యతో పోల్చితే విజయ్ తేలిపోయాడు, ఆ సీన్ బాలయ్య చాలా బాగా చేశాడు, విజయ్ సరిగ్గా చేయలేకపోయాడు, ఇలాగ కంపారిజన్ నడుస్తుంది. ఇది ఆ ట్రైలర్కే కాబట్టి కొంతమంది చూస్తారు కదా, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆ సినిమాని తమిళంలో ఎలా అడాప్ట్ చేసుకున్నారు, ఎలా చేశారు, ఏంటి విజయ్ ఎలా చేశాడు అని దీంతో చూసే అవకాశం కూడా ఉంటది కదా. కాబట్టి మరి ఇన్ని స్క్రీన్లు ఇవ్వడం అనేది ఖచ్చితంగా దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. ఇందాక నేను చెప్పినట్టు దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు వీళ్ళందరూ కలగ చేసుకొని, ఎందుకు అంటే నిజంగా దాని పీవీఆర్ వెనకాల ఎవరు లేకుండా పీవీఆరే ఇంత సాహసోపాధమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉంటే అతనితో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో మాకు చీవాట్లు పడే ప్రమాదం ఉంది, మమ్మల్ని అంటారు మీరు ఏం చేస్తున్నారు పదవుల్లో ఉండి అని చెప్పి అంటారు, ఏంటి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ముందు అయినా అంటే పీవీఆర్ చేతుల్లో థియేటర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు కాబట్టి మనం ఏం చేయలేము అని కొంతమంది తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏదేమైనా సరే ఒక పెద్ద సీజన్ మనకు సంబంధించిన సీజన్ లో వేరే భాషల సినిమాలు ఆ రేంజ్ లో రిలీజ్ అవ్వచ్చు, కానీ స్క్రీన్ ఆ రేంజ్ లో ఇవ్వటం అనేది ఇప్పుడు మనకి అభ్యంతరకరంగా అనిపిస్తుంది. యజ్ఞమూర్తి గారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అంటే మన తెలుగు సినిమా ప్రయోజనాలకి భంగం కలిగించేలాగా ఒకటి వేరే సినిమా ద్వారా కొంత లబ్ధి పొందాలని చూస్తుండడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. దీనికి ఖచ్చితంగా మనం ఫుల్ స్టాప్ వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా కలిసి దీని మీద తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మొన్న ఈ మన బాలయ్య సినిమా అఖండ 2
రిలీజ్ పరంగా కొంత ఇబ్బందులు ఫేస్ చేసి చేసినారు. అందరూ కలగ చేసుకున్నారు కదా, రైట్ ఫ్రమ్ దిల్ రాజు, సురేష్ బాబు, వీళ్ళందరూ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కూడా కూర్చొని ఎందుకు అంటే మన తెలుగు సినిమా మంచి ఒక గొప్ప ఫినిషింగ్ టచ్ ఇచ్చే సినిమా అని చెప్పి భావించినటువంటి సినిమాకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు, పైగా ఈ సినిమాకి సంబంధం లేని ఇబ్బందులు ఎదురవడం అని చెప్పి వాళ్ళందరూ కలగ చేసుకున్నారు కదా. అలాగే ఈ సినిమా కూడా సరే పీవీఆర్ చేసుకుంటున్నాడు మనం ఏం చేస్తామని కాకుండా ఖచ్చితంగా వీళ్ళందరూ పెద్దలందరూ కూడా జోక్యం చేసుకుని ఈ విషయంలో అఫ్ కోర్స్ అంటే ప్రభాస్ ఇటువంటి విషయాలను పట్టించుకునే ఇది కాదు, పైగా ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నా సినిమాతో పాటు ఈ సినిమాలన్నీ పెద్ద హిట్ అవ్వాలి, సీనియర్ల తర్వాతే నేను అని చెప్పి ఆయన అంత పెద్ద గౌరవించిన చిరంజీవి గారిని, రవితేజ గారిని, వెంకటేష్ వీళ్ళందరినీ ఆయన రెస్పెక్ట్ చేశాడు. ఈవెన్ విజయ్ సినిమా కూడా హిట్ అవ్వాలన్నట్టే సంక్రాంతి కోసం ప్రతి సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాడు. అటువంటి ప్రభాస్ సినిమాకే ఇటువంటి పరిస్థితి రావడం అన్నది ఖచ్చితంగా మనం ఆక్షేపించాల్సినటువంటి విషయం. పెద్దలందరూ కలుగ చేసుకుని దీన్ని సాల్వ్ చేస్తారని మనం ఆశిద్దాం. అదే జరగాలని కోరుకుందాం. అంటే రాబోయే రోజుల్లో అది అవును, ఇది ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని భవిష్యత్తులో మన పెద్ద తెలుగు సినిమాతో పాటు ఇంకో పెద్ద హీరో, తమిళ హీరోనో లేదంటే ఇంకో హీరోనో ఏదైనా సినిమా వచ్చేటప్పుడు అది పాటించాల్సినటువంటి బాధ్యత మన వాళ్ళ మీద ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.